ఈ వీడియో చూడడం వల్ల మీకు మీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో 2 to 3 మార్క్స్ గ్యారెంటీగా వస్తాయి. సో ఇక్కడ మనము క్లాస్ 10 చాప్టర్ ఏదైతే ఉందో లైఫ్ ప్రాసెస్ జీవక్రియలు, సో ఈ చాప్టర్ తీసుకున్నాము. ఇందులో మనము 50 బిట్లు తీసుకోవడం జరిగింది. సో ఇవి ఖచ్చితంగా టెట్ టు డిఎస్సి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బయాలజీ నుంచి ఇవి చాలా వరకు ఉపయోగపడతాయి. ఈ క్వశ్చన్స్ ఏంటంటే మనకు మోస్ట్ రిపీటెడ్గా అత్యంత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఇక్కడ నేను ఇవ్వడం అనేది జరిగింది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాము. క్వశ్చన్ నెంబర్ 1, శిలీంధ్రాలలో ఉండే పోషణ విధానం ఏమిటి? పరాన్నజీవి పోషణ, జాంతవ భక్షణ, స్వయం పోషణ, కుళ్ళిన పదార్థాలపై ఆధారపడే పోషణ లేదా పూతికాహార పోషణ. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ డి అవుతుంది. కుళ్ళిన పదార్థాలపై ఆధారపడి పోషణ లేదా పూతికాహార పోషణ అని అంటాము. సో దీనికి రీజన్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. శిలీంధ్రాలు శరీరం వెలుపల ఆహారాన్ని విచ్ఛిన్నం చేసి ఆపై శోషించుకుంటాయి. దీనిని పూతికాహార పోషణ అంటారు. క్వశ్చన్ నెంబర్ 2, కిరణజన్య సంయోగక్రియలో కింది వాటిలో ఏ సంఘటన జరగదు? క్లోరోఫిల్ ద్వారా కాంతి శక్తి శోషణ, కార్బన్ డైఆక్సైడ్గా ఆక్సీకరణం చెందడం, కార్బన్ డైఆక్సైడ్ పిండి పదార్థాలుగా క్షయకరణం చెందడం, కాంతి శక్తి రసాయన శక్తిగా మారడం. వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ బి అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్గా ఆక్సీకరణం చెందడం. సో దీనికి రీజన్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డైఆక్సైడ్ క్షయకరణం చెంది కార్బోహైడ్రేట్లు ఏర్పడతాయి, ఆక్సీకరణం జరగదు. క్వశ్చన్ నెంబర్ 3, ఆకు కణాలలో కిరణజన్య సంయోగక్రియ జరిగే ప్రదేశం ఏది? మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్ లేదా హరిత రేణువు, కణద్రవ్యం, జీవ పదార్థం. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ బి అవుతుంది, క్లోరోప్లాస్ట్ లేదా హరిత రేణువు. సో దీనికి రీజన్ చూడండి. క్లోరోప్లాస్ట్లో క్లోరోఫిల్ ఉంటుంది. ఇది కిరణజన్య సంయోగక్రియకు అవసరమైన సౌరశక్తిని గ్రహిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 4, అమీబాలో ఆహారం ఎక్కడ జీర్ణం అవుతుంది? ఆహార రిక్తిక, మైటోకాండ్రియా, మిథ్యాపాదాలు, క్లోరోప్లాస్ట్. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ ఏ అవుతుంది, ఆహార రిక్తిక. సో దీనికి రీజన్ చూడండి. అమీబా మిథ్యాపాదాల ద్వారా ఆహారాన్ని తీసుకుంటుంది మరియు అది ఆహార రిక్తికలలో జీర్ణమవుతుంది. క్వశ్చన్ నెంబర్ 5, ఆహార నాళంలోని ఏ భాగం జీర్ణమైన ఆహారాన్ని శోషించుకుంటుంది? జీర్ణాశయం, చిన్నపేగు, పెద్ద పేగు, అన్నవాహిక. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ బి అవుతుంది, చిన్నపేగు. సో దీనికి రీజన్ చూడండి. చిన్నపేగులో విల్లి అనే వేళ్ల వంటి నిర్మాణాలు ఉంటాయి. ఇవి ఆహార శోషణకు ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయి. క్వశ్చన్ నెంబర్ 6, పైరువేట్ విచ్ఛిన్నమైన కార్బన్ డైఆక్సైడ్, నీరు మరియు శక్తిని ఇచ్చే ప్రక్రియ ఎక్కడ జరుగుతుంది? కణద్రవ్యం, మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్, కేంద్రకం. ఆప్షన్ బి, మైటోకాండ్రియా. సో దీనికి రీజన్ చూడండి. ఇది వాయు సహిత శ్వాసక్రియ. ఇది కణంలోని మైటోకాండ్రియాలో జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 7, సున్నపు నీరు ఉన్న పరీక్ష నాళికలోనికి నోటితో గాలిని ఊదినప్పుడు అది తెల్లగా మారడానికి కారణం. సో ఇంపార్టెంట్ బిట్ ఇది. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఇక్కడ ఆప్షన్ చూడండి. ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, నీటి ఆవిరి. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ బి, కార్బన్ డైఆక్సైడ్. సో దీనికి రీజన్ చూడండి. కార్బన్ డైఆక్సైడ్ సున్నపు నీటితో చర్య జరిపి కాల్షియం కార్బోనేట్ను ఏర్పరుస్తుంది. దీనివల్ల అది తెల్లగా మారుతుంది. క్వశ్చన్ నెంబర్ 8, మూత్రపిండాల వడపోత ప్రమాణాలను ఏమంటారు? మూత్రనాళం, ప్రసేకం, న్యూరాన్లు, నెఫ్రాన్లు. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ డి అవుతుంది, నెఫ్రాన్లు. సో దీనికి రీజన్ చూడండి. నెఫ్రాన్లు మూత్రపిండాల నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాలు. ఇవి రక్తాన్ని వడపోస్తాయి. క్వశ్చన్ నెంబర్ 9, ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ కలిగిన రక్తాన్ని గుండెకి చేరవేసే రక్తనాళం ఏది? పుపుస ధమని, పుపుస శిర, మహాధమని, మహాశిర. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ బి అవుతుంది, పుపుస శిర. సో దీనికి రీజన్ చూడండి. ఇతర శిరల వల్లే కాకుండా పుపుస శిర ఆక్సిజన్ అధికంగా ఉన్న రక్తాన్ని తీసుకెళ్తుంది. క్వశ్చన్ నెంబర్ 10, ఆరోగ్యవంతమైన మానవుని సాధారణ రక్తపోటు అంటే బ్లడ్ ప్రెషర్ ఎంత? ఇక్కడ చూడండి, మనకి ఆప్షన్స్ ఇచ్చున్నారు. సో ఈ ఆప్షన్స్లో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమై ఉంటుంది? ఆప్షన్ ఏ అవుతుంది, 120/80. క్వశ్చన్ నెంబర్ 11, మొక్కలలో బాష్పోత్సేకం దేనికి సహాయపడుతుంది?
నీరు మరియు ఖనిజాల శోషణ, నీటి ఊర్ధ్వ కదలిక, ఉష్ణోగ్రత నియంత్రణ పైవన్నీ. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ డి అవుతుంది, పైవన్నీ కూడా. సో దీనికి రీజన్ చూడండి, బాష్పోత్సేకం వల్ల కలిగే పీడనం నీరు పైకి వెళ్ళడానికి మరియు మొక్క చల్లబడడానికి సహాయపడుతుంది. క్వశ్చన్ నంబర్ 12, మానవ లాలాజలంలో ఉండే ఎంజైమ్ ఏది? మానవ లాలాజలంలో ఉండే ఎంజైమ్ ఏది? పెప్సిన్, ట్రిప్సిన్, లాలాజల అమైలేస్, టైలిన్. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ సి, లాలాజల అమైలేస్ ఆర్ టైలిన్. సో దీనికి రీజన్ చూడండి, లాలాజల అమైలేస్ పిండి పదార్థాలను చక్కెరగా అంటే మాల్టోల్స్గా మారుస్తాయి. క్వశ్చన్ నంబర్ 13, గుండెలోని ఏ భాగం శరీరం నుండి ఆక్సిజన్ లేని రక్తాన్ని అందుకుంటుంది? అంటే ఇక్కడ మనకి ఇంప్యూర్ బ్లడ్ అంటాము. ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక, కుడి కర్ణిక, కుడి జఠరిక. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ సి అవుతుంది, కుడి కర్ణిక. సో దీనికి రీజన్ చూడండి, కుడి కర్ణిక మహాశిరల ద్వారా శరీరం నుండి ఆక్సిజన్ లేని రక్తాన్ని గ్రహిస్తుంది. క్వశ్చన్ నంబర్ 14, స్వయం పోషక జీవులలో ఇవి ఉంటాయి. స్వయం పోషక జీవులలో ఇవి ఉంటాయి: బ్యాక్టీరియా మరియు వైరస్, ఆకుపచ్చని మొక్కలు మరియు కొన్ని బ్యాక్టీరియా, అన్ని జంతువులు మరియు శిలీంధ్రాలు, ఆకుపచ్చని మొక్కలు మరియు అన్ని శిలీంధ్రాలు. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ బి అవుతుంది, ఆకుపచ్చని మొక్కలు మరియు కొన్ని బ్యాక్టీరియా. సో దీనికి రీజన్ చూడండి, ఆకుపచ్చని మొక్కలు మరియు కొన్ని బ్యాక్టీరియా మాత్రమే సూర్యరశ్మిని ఉపయోగించి తమ ఆహారాన్ని తామే తయారు చేసుకోగలవు. క్వశ్చన్ నెంబర్ 15, పత్రరంధ్రాలు తెరుచుకోవడం మరియు మూసుకోవడం దేని ద్వారా నియంత్రించబడుతుంది? రక్షక కణాలు, క్లోరోప్లాస్ట్లు, కేంద్రకం, నాళాలు. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ ఏ అవుతుంది, రక్షక కణాలు. సో దీనికి రీజన్ చూడండి, రక్షక కణాలలోనికి నీరు చేరినప్పుడు అవి ఉబ్బి పత్రరంధ్రం తెరుచుకునేలా చేస్తాయి. నీటిని కోల్పోయినప్పుడు అవి ముడుచుకొని రంధ్రం మూసుకుపోతుంది. క్వశ్చన్ నంబర్ 16, కాలేయం ఏ రసాన్ని స్రవిస్తుంది? క్లోమరసం, పైత్యరసం, జఠర రసం, ఆంత్రరసం. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ బి అవుతుంది, పైత్యరసం. సో దీనికి రీజన్ చూడండి, పైత్యరసం కొవ్వు ఎమల్సీకరణలో సహాయపడుతుంది, అంటే చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టడంలో సహాయపడుతుంది. క్వశ్చన్ నెంబర్ 17, ఈస్ట్లో జరిగే అవాయు శ్వాసక్రియ ఫలితంగా ఏమి ఏర్పడుతుంది? లాక్టిక్ ఆమ్లం ప్లస్ శక్తి, ఇథనాల్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ శక్తి, పైరువేట్, కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నీరు ప్లస్ శక్తి. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ బి అవుతుంది, ఇథనాల్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ శక్తి అనేది వస్తుందన్నమాట. సో దీనికి రీజన్ చూడండి, ఈస్ట్లో ఆక్సిజన్ లేనప్పుడు గ్లూకోజ్ ఇథనాల్ మరియు కార్బన్ డైఆక్సైడ్గా మారుతుంది. దీనిని కిణ్వ ప్రక్రియ అని కూడా అంటారు. క్వశ్చన్ నెంబర్ 18, తీవ్రమైన వ్యాయామం చేసినప్పుడు కండరాల్లో డ్యాష్ పేరుకుపోవడం వల్ల కండరాల నొప్పులు వస్తాయి. ఇథనాల్, లాక్టిక్ ఆమ్లం, పైరువేట్, ఆక్సాల్ ఎసిటిక్ ఆమ్లం. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ బి అవుతుంది, లాక్టిక్ ఆమ్లం. సో దీనికి రీజన్ చూడండి, కండర కణాలలో ఆక్సిజన్ కొరత ఉన్నప్పుడు పైరువేట్ లాక్టిక్ ఆమ్లంగా మారుతుంది. క్వశ్చన్ నెంబర్ 19, మానవులలో జరిగే ద్వంద్వ రక్త ప్రసరణలో ఇవి ఉంటాయి: పుపుస ప్రసరణ, దైహిక ప్రసరణ, ఏ మరియు బి రెండు, పైవేవి కావు. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ సి అవుతుంది, ఏ మరియు బి రెండు. సో దీనికి రీజన్ చూడండి, ఒక పూర్తి చక్రంలో రక్తం గుండె ద్వారా 2 సార్లు ప్రవహిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 20, ప్రోటీన్ల సంశ్లేషణలో ఏ మూలకం ఉపయోగపడుతుంది? హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ సి, నైట్రోజన్. సో దీనికి రీజన్ చూడండి, ప్రోటీన్లు మరియు ఇతర సమ్మేళనాల తయారీకి మొక్కలకు నైట్రోజన్ చాలా అవసరం. అందువల్ల మనకు ప్రోటీన్ల సంశ్లేషణలో మనకి నైట్రోజన్ అనేది అవసరం అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 21, మూత్రాశయం యొక్క ద్వారాన్ని ఏమంటారు? అంటే ఓపెనింగ్ని ఏమంటాము? మూత్రనాళం, ప్రసేకం, నెఫ్రాన్, రక్తకేశనాళిక గుచ్చం. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ బి అవుతుంది, ప్రసేకం. సో దీనికి రీజన్ చూడండి, మూత్రం మూత్రాశయంలో నిల్వ చేయబడి ప్రసేకం ద్వారా బయటకు పంపబడుతుంది. క్వశ్చన్ నంబర్ 22, మానవులలో కుడి జఠరిక రక్తాన్ని ఎక్కడికి పంపుతుంది? మహాధమని, పుపుసధమని, పుపుసశిర, ఎడమ కర్ణిక. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ బి అవుతుంది, పుపుసధమని. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ చూడండి,
కుడి జఠరిక ఆక్సిజన్ లేని రక్తాన్ని పుప్పుస ధమని ద్వారా ఊపిరితిత్తులకు పంపుతుంది. క్వశ్చన్ నంబర్ 23. గుండెలోని కవాటాల విధి ఏమిటి? రక్తాన్ని వేగంగా పంపడం, రక్తం వెనక్కు ప్రవహించకుండా ఆపడం, ఆక్సిజన్ను వేరు చేయడం, రక్తపోటును పెంచడం. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ బి అవుతుంది, రక్తం వెనక్కు ప్రవహించకుండా ఆపడం. సో రీజన్ చూడండి, గుండె గదులు సంకోచించినప్పుడు రక్తం వెనక్కు వెళ్లకుండా కవాటాలు ఒకే దిశలో ప్రవహించేలా చూస్తాయి. క్వశ్చన్ నంబర్ 24. రక్త పలకికలు దేనికి సహాయపడతాయి? CO2 రవాణా, దెబ్బ తగిలిన చోట రక్తం గడ్డకట్టడం, వ్యాధులతో పోరాడటం, హార్మోన్ల రవాణా. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ బి అవుతుంది, దెబ్బ తగిలిన చోట రక్తం గడ్డకట్టడం. సో దీనికి రీజన్ చూడండి, రక్త ఫలకికలు దెబ్బ తగిలిన ప్రాంతంలో రక్తం గడ్డగట్టేలా చేసి రక్తం వృధా కాకుండా కాపాడతాయి. క్వశ్చన్ నంబర్ 25. రక్తంలోని ఏ భాగం ఆక్సిజన్ను రవాణా చేస్తుంది? ప్లాస్మా, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు లేదా హిమోగ్లోబిన్, రక్త ఫలకికలు. సో దీంట్లో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ సి అవుతుంది, ఎర్ర రక్త కణాలు లేదా హిమోగ్లోబిన్. సో దీనికి రీజన్ చూడండి, ఎర్ర రక్త కణాల్లో ఉండే హిమోగ్లోబిన్ ఆక్సిజన్ను శరీర భాగాలకు చేరవేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 26. కింది వాటిలో మొక్కల విసర్జన పదార్థం ఏది? రెసిన్లు మరియు జిగురు, ఆక్సిజన్, రాలిపోయిన ఆకులు, పైవన్నీ. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ డి, పైవన్నీ కూడా కరెక్టే. సో దీనికి రీజన్ చూడండి, మొక్కలు ఆకు రాల్చడం, పాత దారువుల వ్యర్థాలను నిల్వ చేయడం వంటి పదార్థాల ద్వారా విసర్జన చేస్తాయి. క్వశ్చన్ నెంబర్ 27. కిరణజన్య సంయోగక్రియలో మొదటి దశ ఏమిటి? కార్బోహైడ్రేట్ల ఏర్పాటు, కాంతి ద్వారా క్లోరోఫిల్ ఉత్తేజితం కావడం, నీటి కాంతి విశ్లేషణ, CO2 స్థాపన. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ బి అవుతుంది, కాంతి ద్వారా క్లోరోఫిల్ ఉత్తేజితం కావడం. సో దీనికి రీజన్ చూడండి, క్లోరోఫిల్ సౌరశక్తిని గ్రహించి ఉత్తేజితం కావడం ఈ ప్రక్రియలో మొదటి మెట్టు. క్వశ్చన్ నంబర్ 28. కృత్రిమ మూత్రపిండం రక్తం నుండి వ్యర్థాలను ఏ ప్రక్రియ ద్వారా తొలగిస్తుంది? వ్యాపనం, డయాలసిస్, ద్రవాభిసరణ, సక్రియ రవాణా. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ బి అవుతుంది, డయాలసిస్ ద్వారా. సో దీనికి రీజన్ చూడండి, మూత్రపిండాలు పనిచేయనప్పుడు డయాలసిస్ యంత్రం ద్వారా రక్తాన్ని శుద్ధి చేస్తారు. క్వశ్చన్ నంబర్ 29. లైఫేజ్ ఎంజైమ్ దేనిపై చర్య జరుపుతుంది? అమినో ఆమ్లాలు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ బి, కొవ్వులు. సో దీనికి రీజన్ చూడండి, లైఫేజ్ ఎమల్సీకరణం చెందిన కొవ్వులను ఫ్యాటీ ఆమ్లాలుగా మారుస్తుంది. క్వశ్చన్ నెంబర్ 30. మొక్కలలో పోషక కణజాలం దేని రవాణాకు బాధ్యత వహిస్తుంది? నీరు, అమినో ఆమ్లాలు మరియు చక్కెరలు, ఖనిజాలు, ఆక్సిజన్. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ బి అవుతుంది, అమినో ఆమ్లాలు మరియు చక్కెరలు. సో దీనికి రీజన్ చూడండి, ఆకులలో తయారైన ఆహారాన్ని ఇతర భాగాలకు చేరవేసే ప్రక్రియను స్థానాంతరం అంటారు. ఇది పోషక కణజాలం ద్వారా జరుగుతుంది. క్వశ్చన్ నంబర్ 31. శ్వాస వ్యవస్థలోని ఏ భాగంలో వాయు మార్పిడి జరుగుతుంది? వాయుగోళాలు, గ్రసని, స్వరపేటిక, వాయునాళం. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ ఏ అవుతుంది, వాయుగోళాలు. సో దీనికి రీజన్ చూడండి, వాయుగోళాలు రక్తానికి మరియు గాలికి మధ్య వాయువుల మార్పిడికి అవసరమైన ప్రదేశాన్ని కల్పిస్తాయి. క్వశ్చన్ నెంబర్ 32. ట్రిప్సిన్ దేని ద్వారా స్రవించబడుతుంది? కాలేయం, క్లోమం, జీర్ణాశయం, లాలాజల గ్రంథులు. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ బి, క్లోమం. సో దీనికి రీజన్ కానీ తీసుకుంటే చూడండి, క్లోమం స్రవించే క్లోమ రసంలో ప్రోటీన్లను జీర్ణం చేసే ట్రిప్సిన్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 33. వాయునాళం మూసుకుపోకుండా కాపాడేది ఏది? వాయునాళం మూసుకుపోకుండా కాపాడేది ఏది? ఉదర వితానం, మృదులాస్థి వలయాలు, పక్కటెముకలు, కండరాలు. వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ బి అవుతుంది, మృదులాస్థి వలయాలు. వాయునాళంలో గాలి లేనప్పుడు కూడా అది మూసుకుపోకుండా సి ఆకారపు మృదులాస్థి వలయాలను కాపాడతాయి. క్వశ్చన్ నంబర్ 34. మానవులలో పోషణకు సంబంధించిన ప్రాథమిక భాగం ఏది? కణం, నెఫ్రాన్, విల్లై లేదా చోషకాలు, న్యూరాన్లు. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ సి అవుతుంది, విల్లై లేదా శోషకాలు. సో దీనికి రీజన్ చూడండి, చిన్న పేగులోని విల్లై ఆహారంలోని పోషకాలను శోషించుకోవడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి.
క్వశ్చన్ నెంబర్ 35. వ్యాయామం చేసేటప్పుడు శ్వాస వేగం పెరగడానికి ప్రధాన కారణం తక్కువ CO2 స్థాయి, అధిక CO2 స్థాయి, తక్కువ O2 స్థాయి, అధిక O2 స్థాయి. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ బి అవుతుంది, అధిక CO2 స్థాయి. సో దీనికి రీజన్ చూడండి, రక్తంలో కార్బన్ డైఆక్సైడ్ పెరగడం వల్ల మెదడు శ్వాసక్రియను వేగవంతం చేయాలని సంకేతాలు ఇస్తుంది. క్వశ్చన్ నంబర్ 36. మానవ ఊపిరితిత్తుల నిర్మాణ ప్రమాణం ఏది? మానవ ఊపిరితిత్తుల నిర్మాణ ప్రమాణం ఏది? వాయుగోళం, శ్వాస నాళికలు, నెఫ్రాన్, న్యూరాన్. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ ఏ అవుతుంది, వాయుగోళం. సో దీనికి రీజన్ చూడండి, ఊపిరితిత్తులలో గాలి సంచుల వంటి వాయుగోళాలు ప్రధాన భాగాలు. క్వశ్చన్ నెంబర్ 37. కిరణజన్య సమయోక్రియలో వెలువడే ఉప ఉత్పత్తి ఏది? అంటే వేస్ట్ ప్రోడక్ట్. కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, నైట్రోజన్, నీరు. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ బి అవుతుంది, ఆక్సిజన్. సో దీనికి రీజన్ చూడండి, కిరణజన్య సమయోక్రియలో మొక్కలకు అవసరం లేని ఆక్సిజన్ వాయువు బయటకు విడుదలవుతుంది. క్వశ్చన్ నెంబర్ 38. కొవ్వుల ఎమల్సీకరణం చేసేది ఏది? జఠర రసం, పైత్యరస లవణాలు, ఆంత్రరసం, లాలాజలం. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ బి అవుతుంది, పైత్యరస లవణాలు. పైత్యరస లవణాలు పెద్ద కొవ్వు ముక్కలను చిన్నవిగా విడగొడతాయి. క్వశ్చన్ నెంబర్ 39. ఆహారాన్ని శరీరంలోనికి తీసుకోవడాన్ని ఏమంటారు? జీర్ణం, శోషణ, అంతర్గాహనం, విసర్జన. వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ సి అవుతుంది, అంతర్గ్రహణం. సో దీనికి రీజన్ చూడండి, ఆహారాన్ని నోటి ద్వారా లోపలికి తీసుకోవడాన్ని అంతర్గ్రహణం అంటారు. క్వశ్చన్ నెంబర్ 40. నీటిలో నివసించే జీవులు భూచర జీవుల కంటే వేగంగా ఎందుకు శ్వాసిస్తాయి? వాటికి శక్తి ఎక్కువ, నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ తక్కువగా ఉండటం వల్ల, వాటికి ఊపిరితిత్తులు ఉండటం వల్ల, నీరు బరువుగా ఉండటం వల్ల. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ బి అవుతుంది, నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ తక్కువగా ఉండటం వల్ల. నీటిలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉండటం వల్ల అవసరమైన ఆక్సిజన్ కోసం అవి వేగంగా శ్వాసిస్తాయి. క్వశ్చన్ నెంబర్ 41. బౌమన్స్ క్యాప్సూల్స్ దేనిలో భాగం? గుండె, నెఫ్రాన్, న్యూరాన్, కాలేయం. వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ బి అవుతుంది, నెఫ్రాన్. సో దీనికి రీజన్ చూడండి, ఇది నెఫ్రాన్ మొదట్లో ఉండే గిన్నె వంటి నిర్మాణం, ఇది రక్తాన్ని వడపోస్తుంది. క్వశ్చన్ నెంబర్ 42. ఆక్సిజన్ కలిగిన రక్తాన్ని తీసుకెళ్లే ఏకైక సిర ఏది? వృక్కశిర, పుపుస శిర, కాలేయ శిర, మహాశిర. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ బి, పుపుస శిర. సో దీనికి రీజన్ చూడండి, సాధారణంగా శిరలు చెడు రక్తాన్ని తీసుకెళ్తాయి, కానీ పుపుస శిర మాత్రం మంచి రక్తాన్ని తీసుకెళ్తుంది. ఉర కుహరాన్ని మరియు ఉదర కుహరాన్ని వేరు చేసే కండరయుతమైన పొర ఏది? పుపుసావరణ త్వచం, ఉదర వితానం, వాయునాళం, హృదయావరణ త్వచం. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ బి అవుతుంది, ఉదర వితానం, డయాఫ్రమ్ అని అంటాము. సో దీనికి రీజన్ చూడండి, ఉదర వితానం కదలడం వల్ల ఊపిరితిత్తులలోనికి గాలి రావడం పోవడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 44. బాష్పోత్సేక పీడనం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది? రాత్రివేళ, పగలు, వర్షాకాలం, చలికాలం. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ బి, పగల్లో ఎక్కువగా ఉంటుంది. సో దీనికి రీజన్ చూడండి, పగలు పత్రరంధ్రాలు తెరుచుకొని ఉండటం వల్ల బాష్పోత్సేకం ఎక్కువగా జరిగి నీరు పైకి లాగబడుతుంది. క్వశ్చన్ నెంబర్ 45. మూత్రం ఆమ్ల గుణాన్ని కలిగి ఉండటానికి కారణం? మూత్రం ఆమ్ల గుణాన్ని కలిగి ఉండటానికి కారణం యూరియా ఉండటం, H+ అయాన్లు ఉండటం, నీరు ఉండటం, గ్లూకోజ్ ఉండటం. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ బి అవుతుంది, H+ అయాన్లు ఉండటం. దీనికి రీజన్ చూడండి, నెఫ్రాన్ నాళికలోనికి H+ అయాన్లు చేరడం వల్ల మూత్రం ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 46. పెప్సినోజన్ ఏ పదార్థం వల్ల క్రియాశీల పెప్సిన్గా మారుతుంది? పైత్యరసం, శ్లేష్మం, HCl, లాలాజలం. వీటిలో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఏమవుతుంది? ఆప్షన్ సి, HCl లేదా హైడ్రోక్లోరిక్ ఆమ్లం అంటాము. దీనికి రీజన్ చూడండి, జీర్ణాశయంలోని HCl పెప్సిన్ ఎంజైమ్ పనిచేయడానికి కావలసిన ఆమ్ల స్థితిని కల్పిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 47. ఏ జీవి చర్మం ద్వారా శ్వాసిస్తుంది? చేప, వానపాము, బొద్దింక, మానవుడు. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ బి, వానపాము. సో దీనికి రీజన్ చూడండి,
వానపాములు తమ తడి చర్మం ద్వారా గాలిలోని ఆక్సిజన్ను గ్రహిస్తాయి. క్వశ్చన్ నెంబర్ 48. అన్నవాహిక ద్వారా ఆహారం కిందకు ప్రయాణించడానికి కారణమయ్యే కదలిక గురుత్వాకర్షణ, పెరిస్టాలసిస్, వ్యాపనం, ఆవిరి కావడం. వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ బి అవుతుంది, పెరిస్టాలసిస్. సో దీనికి రీజన్ చూడండి. అన్నవాహిక కండరాల లయబద్ధమైన సంకోచ వ్యాకాచాలనే పెరిస్టాలసిస్ అని అంటారు. క్వశ్చన్ నెంబర్ 49. కాలేయం ద్వారా విసర్జించబడి ప్రేగులోనికి పంపబడే వ్యర్థం ఏది? యూరియా, పైత్యరస వర్ణకాలు, బిలిరుబిన్, బిలివర్డిన్, CO2, చెమట. వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ బి అవుతుంది, పైత్యరస వర్ణకాలు, బిలిరుబిన్, బిలివర్డిన్. సో దీనికి రీజన్ చూడండి. కాలేయం పాత ఎర్ర రక్త కణాలను విచ్ఛిన్నం చేసి బిలిరుబిన్ వంటి వర్ణకాలను పైత్యరసం ద్వారా పంపుతుంది. క్వశ్చన్ నంబర్ 50. ద్వంద్వ ప్రసరణలో ఒక పూర్తి చక్రం కోసం రక్తం గుండె గుండా డాష్ సార్లు ప్రవహిస్తుంది. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ బి అవుతుంది, 2 సార్లు. సో దీనికి రీజన్ చూడండి. రక్తం గుండె కుడి భాగం నుండి ఊపిరితిత్తులకు, ఎడమ భాగం నుండి శరీరానికి వెళుతుంది. ఫ్రెండ్స్, ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ చాప్టర్ నుంచి. సో మీరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.